టిఫిన్ చేయలే చేసినా ఇది అసలు సౌండ్ చేయలే. ఇది ఎప్పుడు తీసుకుపోయిందో దీనికి బెల్ కూడా ఉండే కానీ. హై ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చికెన్ అడ్వెంచర్స్. సో ప్రస్తుతానికి మనం మన ఫేవరెట్ స్పాట్లో ఉన్నాం. ఫిషింగ్ చేద్దామని, కాప్ ఫిషింగ్ చేద్దామని వచ్చినాం. సో రాడ్స్ అన్ని సెటప్ చేసుకున్నాం. సో ప్రస్తుతానికి హంటింగ్ హాబీ వాళ్ళు కొన్ని ఐటమ్స్ పంపించిండ్రు. సో అవి యూజ్ చేయాలి టెస్టింగ్ కోసం. మనకి ఇది ఫియర్స్ అని బ్రాండ్లో గుచ్చర్స్. ఇవి ఈ మోడల్ నేను ఆల్రెడీ యూజ్ చేసిన, రిజల్ట్ బాగుంటుంది. కానీ ఈ బ్రాండ్లో రావడం ఫస్ట్ టైం. కూర్చుకొని తీసుకున్నప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలా. చెప్పాలంటే నాకు చాలా ఐటమ్స్ పంపించండి, చూపిస్తాను ఐటమ్స్ హంటింగ్ హాబీ వాళ్ళు. ఇదొక సెటప్, కార్కి ఇదొక సెటప్, ఇదొక సెటప్, ఇదొక సెటప్. ఇట్లా నాకు ఇవన్నీ సెటప్స్ పంపిస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హంటింగ్ హాబీ పంపించడానికి. సో మనతో పాటు ఎల్విజ్ అని మన సబ్స్క్రైబర్ వచ్చింది. ఆల్రెడీ ఒక ఫిష్ పడ్డది. ఒకసారి ఫిష్ పడ్డది ఆల్రెడీ వాళ్ళకి. నైస్. 5 minutes అనుకున్న టైంకి వచ్చినా కానీ ఎండ తొందరగా వచ్చేస్తుంది. మేబీ బికాస్ ఆఫ్ సమ్మర్ సీజన్. అందుకే ఫిషింగ్ కొంచెం తొందరగా వెళ్ళిపోవాలి మనం. ఎప్పుడు ఒక 2 times తీస్తున్నా అంతే. 2 times తీస్తే ఈ వెయిట్ జరగకుండా ఉంటుంది. ఇట్లా కాప్ ఫిషింగ్కి రిలేటెడ్ ఏ ఐటమ్స్ కావాలన్నా హంటింగ్ హాబీ నుంచి తీసుకోండి. మన ఛానల్ పేరు చెప్తే మనకి మీకు 10% డిస్కౌంట్ ఇస్తారు. అన్న 1500 కాంబో కావాలా, 2000 కాంబో కావాలని చాలామంది అడుగుతున్నారు. నేను పర్సనల్గా నేను చెప్పేది ఏంటంటే, ఒకవేళ మీరు 1500 కాంబో తీసుకుంటే వస్తుంది, కానీ అది ఎక్కువ రోజులు రాకపోవచ్చు, లేకపోతే ఏదైనా పెద్ద ఫిష్ పడుతుంది హ్యాండిల్ చేయలేకపోవచ్చు. నేనేమంటున్నా, అట్లీస్ట్ ఒక 3,000 to 4,000 పెట్టండి. అది పెడితే ఎక్కువ రోజులు వస్తుంది, వాటి చాలా స్ట్రాంగ్ ఉంటాయి, కెపాసిటీ కూడా ఎక్కువ ఉంటుంది. ఇంకొక కన్ఫ్యూజన్ ఏంటంటే, షాప్ నాదనుకుంటున్నారు. నాకు షాప్ లేదు. నేను జస్ట్ మీకు గైడ్ చేయగలుగుతా, ఇక్కడ దొరికితే ఐటమ్స్ అని డిస్కౌంట్ ఇప్పేయగలుగుతా, 10% డిస్కౌంట్. అంతేగాని నా ఓన్ షాప్ కాదు. బడ్జెట్ రాడ్ ఏది అంటే కార్ ఫిషింగ్కి, రౌ ఫిషింగ్కి రెండింటికి సరిపోవాలి రాడ్. ఏది తీసుకోవాలంటే ఇది నేను గూన్ స్క్వాడ్ సజెస్ట్ చేస్తాను. గూన్ స్క్వాడ్ ఇస్ ద బెస్ట్ వన్ ఫర్ స్నేక్ హెడ్ అండ్ కార్ ఫిషింగ్. లైట్ వెయిట్ ఉంటుంది. నేను చెప్పేది ఏంటంటే, స్నేక్ హెడ్ కంపల్సరీ మీరు బెయిట్ కాస్టింగ్ రాడ్ అండ్ బెయిట్ కాస్టింగ్ రీల్ తీసుకోవాలి. లేదన్నా నేను స్పిన్నింగ్ రాడ్తోనే ఆడతా అని మీరు ఫిక్స్ అయిపోతే అట్లాంటప్పుడు ఇది తీసుకోండి. ఇది మల్టీపర్పస్ రాడ్ 2600 ఏమో ఉంటుంది. మీకు దీనిపైన ఒక 10% డిస్కౌంట్ వస్తుంది మన పేరు చెప్తే. ఓన్లీ హంటింగ్ హాబీలో మాత్రమే 10% డిస్కౌంట్ వస్తుంది. చాలాసేపు అయింది అన్ని సెటప్ చేయడానికి, ఇంత టైం అయింది. మన బ్రో ఎల్విస్ బ్రోకి కాంపిటీషన్ అవుతుంది. ఆల్రెడీ వాళ్ళ స్కోర్ 1, మాది 0 నడుస్తుంది. చూద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందే చెప్తున్నా, ఈరోజు వీడియో ఫుల్ ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. ఒక లైక్ అండ్ ఒక సబ్స్క్రైబ్ అండ్ షేర్ కొట్టేసేయండి ఆల్రెడీ. సో ఇది మన ఫస్ట్ క్యాస్ట్. ఈ రాడ్ వచ్చేసి మన గో క్యాస్ట్ స్పిన్నింగ్ రాడ్, 8 feet. సిమానా ఎఫెక్ట్స్ రీల్. లైన్ వచ్చేసి బ్రేడ్ లైన్ వాడుతున్నా. ఈ గుచ్చ వచ్చేసి 6 hooks గుచ్చ, లిటిల్ వెయిట్. Looks like big one. Come on. Hurry why you are. No problem. ఇప్పుడే గుంజింది ఇది. ఇప్పుడే ఫిష్ గుంజింది. దీనికి ఉన్నట్టే అనిపిస్తుంది. ఉంది ఫిష్ ఉంది. ఫిష్ ఆన్ గైస్. ఈ పక్క లైన్ కూడా డిస్టర్బ్ చేస్తుంది ఇది. ఫస్ట్ ఫిష్. సో తిలాపియా బాగుంది, కలర్ బాగుంది, సైజ్ కూడా బాగుంది. నాకు తెలిసి ఈజీగా 250 grams నుంచి 300 grams ఉంటుంది. ఓకేనా, ఫస్ట్ ఫిష్. సో దీన్ని మనం నెట్లో వేద్దాం. थैंक यू. घर में तिलापिया ही पूछ रहे, रोहू से ज़्यादा तिलापिया को लाने को बोल रहे.
Yeah, you need bonda. Hey, fish on, guys. Nice one. फाइट देखे तो छोटा वाला दिख रहा. Huh? Let's see. Going big wave. Big wave. Half kilo. Tilapia. Ono rahu. పొద్దున్న నుంచి వచ్చినప్పటి నుంచి ఇది కొంచెం డీసెంట్ సైజు. సెకండ్ ఫిష్. నార్మల్గా లాస్ట్ టైం వచ్చినప్పుడు ఏమైందంటే ఏంగానే కొడుతుండే, ఈసారి అట్లా లేదు, టైం తీసుకుంటున్నాయి. మేబీ కొత్త వాటర్ వచ్చినందుకు అట్లా అవుతున్నట్టుంది, ఫిషెస్ కొంచెం అటు ఇటు వెళ్ళిపోయినట్టున్నాయి. ఈ సైజ్ అయితే మంచిగా ఉంది. దీన్ని మనం ఇప్పుడు జాగ్రత్తగా నెట్లు వేద్దాం. ఓకేనా, మన నెట్ అటు సైడ్ ఉంది. చంద్రబాబు టిఫిన్ చేయకుండా వచ్చినావా? టిఫిన్ చేయలే? చేసినావా? మన బ్రో చేయలేదంట. నేను తీసుకొచ్చినా ఇడ్లీ తింటాడు. Good one. Good size. Srikanth Adventures. Srikanth Adventures. Srikanth Adventures. No. Subscribers of Srikanth 1 kg. Adventures. This spot is your blessing, no? Good size, no? Yeah. ఒక 5-6 పట్ట మనకి మంచి పనికి ఇది అసలు సౌండే చేయలే. ఇది అసలు సౌండ్ చేయలే. ఇది ఎప్పుడు తీసుకుపోయిందో దీనికి బెల్ కూడా ఉండే కానీ షోయింగ్ యూ. No, but I heard the noise. I thought my bottles asked him also. సో ఇది ఫిషింగ్ అయిపోయింది. ఎండ చాలా ఎక్కువ ఉంది, టూ మచ్ ఉంది. ఇక ఫేస్ బాడీ అంతా ఎట్లా అయిపోయింది. ఫిషింగ్ అంతా అవ్వలే, ఎండ ఎక్కువ ఉంది. ఇంకొకటి బాడీ డిహైడ్రేట్ అయిపోతుంది మొత్తం. ఒకవేళ ఫిషింగ్ వస్తే మాత్రం ఫుల్ వాటర్ ఎక్కువ తెచ్చుకోండి, బాగా తాగండి వాటర్. ప్రస్తుతానికి అయితే ఒక 3-4 ఫిషెస్ పడ్డాయి, అది కూడా పిండికి పడ్డాయి. స్నేక్ హెడ్ అయితే అవ్వట్లేదు ఎందుకంటే వాటర్ లెవెల్ ఇంక్రీజ్ అయింది, స్నేక్ హెడ్స్ అని డిస్టర్బ్ అయినాయి. సో ఇది మన వీడియో ఈరోజుకి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అ వీడియో. ప్లీజ్ డూ గివ్ అ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. Bought a